తెలంగాణ దంగల్లో రామ్ నామ్ పేరు రచ్చరాజుకుంది. రాముడి పేరిట బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోంది అన్నారు కేటీఆర్. రాముణ్ణి మొక్కుదాం, ఓటుతో బీజేపీని తొక్కుదాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ప్రతిగా బీజేపీ నేత కె లక్ష్మణ్ కేటీఆర్ కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ మాట్లాడితే బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తారు. రాముడికి దండం పెడదాం, ఓటేయండి మోడీకి అంటారు. రాముడికి దండం పెడదాం, కానీ ఓటెందుకు బీజేపీకి వేయాలో ఆలోచిద్దాం. రాముడికి దండం పెడదాం, తప్పేం లేదు. హిందువులు అన్నప్పుడు దేవుడు అందరికీ దేవుడే కాబట్టి తప్పకుండా దండం పెడదాం. కానీ ఓటు ఎందుకు వేయాలో చేవేళ్ళ బీజేపీకి 15 లక్షల రూపాయలు ఆడవైనారా అని అడగద్దా? అన్నడా లేదా? भाइयों बहनों मित्रों, 15 लाख आप सभी के अकाउंट में जन धन खाता खोलो, धन धन डाल दे तो అన్నడా? వచ్చినాయా? మరి ఎందుకు వేయాలి ఓటు? 15 लाख వేయలే, 2 కోట్ల ఉద్యోగాలు ఇయ్యలే, ఇచ్చింది ఏమి లేదు, హల్లికి హల్లి, సున్నాకు సున్నా. అందుకే వేయాలన్నా విశ్వేశ్వరరెడ్డి కోటు? ఏమిటికి వేయాలి? ఆగం కాకుండ్రి. రాముడి బొమ్మ ముంగట పెడితే మొక్కుండ్రి, కానీ చెప్పుండ్రి రాముడి బొమ్మకు మొక్కుతాం, బీజేపీని మాత్రం చేవెళ్లలో పండబెట్టి తొక్కుతాం, మళ్ళీ మా కారునే గెలిపిస్తామనే మాట తప్పకుండా చెప్పాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకనే ప్రజలు మొన్న కర్రు కాల్చి వాత పెట్టారు కరీంనగర్లో. ఇదే కేసీఆర్ గారు హిందుగాలు బొందుగాలు అంటే ఇవాళ జయశ్రీరామ్ మండలంలో వారికి ఎందుకు నొప్పి, ఎందుకంట కడుపు నొప్పి, ఎందుకు కడుపుమంట? ఎవరి మనోభావాలు వారు. నీకంత ప్రేమ ఉంటే నువ్వు ఇవాళ ఏ రకంగా నువ్వు మొన్న కరీంనగర్ చెప్పినావు, కరీంనగర్ అన్నదానికి ప్రజలు తీర్పునిచ్చారు. రేపు అదే ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయండి, జయశ్రీరామ్ అనడమే తప్పనేటువంటి విషయాన్ని చెప్పండి. మోడీ హవా అంత బాగుంటే వేరే పార్టీలకి వెళ్ళి ఎంపీ అభ్యర్థులు ఎందుకు తీసుకుపోతున్నావు? మరి మీ దానిలో చిన్న కార్యకర్తను పెట్టి గెలిపించుకునే దమ్ము లేదా నీకు? మోడీ హవా ఉంటే, అంతగానం ధైర్యం ఉంటే బీజేపీకి వేరే పార్టీ నాయకులను ఎందుకు దేవులాడి కాళ్ళు పట్టుకొని ఎత్తుకపోతున్నారు? మరి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ గారు మీరు మంత్రిగా ఉన్నారు, బాధ్యత. ఒక్క రూపాయినా 10 సంవత్సరాల్లో మీ రాష్ట్ర పన్ను తగ్గించాలని అడుగుతున్నాను. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇప్పటికైనా మేము చర్చకు సిద్ధం. ఒకసారి రమ్మని కేటీఆర్, ఇప్పటికైనా ఆ ముసుగు తొలిగి బయటకు వస్తే మీకు రండి చూపిస్తాం. ఒక్క రూపాయి మీరు తగ్గించకుండా ముసలి కన్నీరు కార్చడానికి రాజకీయపరమైనటువంటి మరి ఈ ట్విట్టర్ దిల్లు ఈ రకమైనటువంటి ట్వీట్ చేసినంత మాత్రం ప్రజలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేరు. మీరు ఈ యొక్క దొడిదారిన అనేక అంశాలు తెర మీదకి తెచ్చిన బీజేపీ ఆ ట్రాప్లో మేము పడడానికి సిద్ధంగా లేము. ఖచ్చితంగా మోదీ డెవలప్మెంట్ అజెండా, వెల్ఫేర్ అజెండా అండ్ జీరో టాలరెన్స్ కరప్షనే ప్రధాన అంశాలుగా ఈ ఎన్నికల్లో మా ప్రచార అస్త్రాలు.